చైత్ర శుక్ల ఏకాదశిని కామద ఏకాదశి అని అంటారు. సూతుడు మహర్షులతో అనేక పురాణాల్లో ఉన్న ఈ ఏకాదశి వ్రత మహిమలను మీకు వినిపించే భాగ్యం కలిగినందుకు సంతోషిస్తున్నానంటూ చైత్రశుద్ధ కామద ఏకాదశి మహిమను ఇలా చెప్పాడు. శ్రీకృష్ణుడు ధర్మరాజుకి కథ వినిపించాడు. పూర్వం దిలీపునికి వశిష్ఠుడి కథ చెప్పాడు. చైత్రశుద్ధ ఏకాదశిని కామద అంటారు. పూర్వం భోగాపురాన్ని పుండరీకుడైన నాగరాజు పాలిస్తున్నాడు. అతని సభలో గంధర్వులు పాడేవారు, అప్సరసులు నాట్యమాడేవారు. లలితుడనే గంధర్వుడు లలిత అనే అప్సరసును ప్రేమించి పెళ్లాడాడు. ఒకనాడు లలితుడు పుండరీకుని సభలో పాట పాడుతూ తన భార్యను చూసి మైమరిచి రాగతాళాలు తప్పాడు. కరుకోటకుడైన నాగప్రముఖుడేది విని రాజుకు చెప్పాడు. రాజు కోపంతో నువ్వు మహారాక్షసుడు కమ్మని శపించాడు. లలితుడు భయంకరుడైన రాక్షసుడిగా మారడం చూసి లలిత చాలా దుఃఖించి అతని వెంటే ఉంటూ అతనికి శాప విముక్తి ఎలా కలుగుతుందని ఆలోచిస్తుంది. ఒకనాడు వింధ్యాపర్వత ప్రాంతాల్లో తిరుగుతుండగా అక్కడ ఋష్యశృంగుని ఆశ్రమం కనిపించింది. లలిత వెంటనే ఆ మునిని చూసి నమస్కరించి, అయ్యా, నేను విరధనువుడు అనే వాని కుమార్తెను. ఒక శాపం వల్ల నా భర్త రాక్షసుడే తిరుగుతున్నాడు. అతనికి ఆ శాపం తొలగిపోయి ఉపాయం చెప్పండి అని వేడుకుంటుంది. దయగలవాడైన ఆ ముని, తల్లి, చైత్ర శుద్ధంలో వచ్చే కామద ఏకాదశి నాడు ఉపవాసం ఉండి వాసుదేవుని పూజ చేసి ఆ వ్రత ఫలాన్ని నీ భర్తకు దానం చేయి. నీ భర్త శాపం పోయి తిరిగి నిజస్వరూపం పొందుతాడు అని చెప్పాడు. లలిత చైత్ర శుక్ల ఏకాదశి నాడు నదీ స్నానం చేసి వాసుదేవుని పూజించి ఉపవాసం చేసి రాత్రి జాగరణ చేసి భక్తి శ్రద్ధలతో వ్రతం పూర్తి చేసింది. ద్వాదశి నాడు ఉదయం తన భర్తకు పిశాచ రూపం పోవాలని కోరుతూ వ్రతఫలాన్ని తన భర్తకు సంకల్పం చెప్పి దారిపోసింది. దానితో అతని బ్రహ్మరాక్షస రూపం పోయి నిజ రూపం వచ్చింది. వారు ఋష్యశృంగమునికి నమస్కరించి దీవెనలు పొంది స్వర్గలోకానికి వెళ్ళారు. ఇది కామద ఏకాదశి మహిమ.